బ్రేక్ న్యూస్ చూస్తున్నా. ఉదయం నుంచి మేఘావృతమై ఉన్నటువంటి ఆకాశం మధ్యాహ్నం సాయంత్రం కల్లా బీభత్సమైన వర్షం పడుతోంది. హైదరాబాద్లో మళ్లీ వాన పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచెర్ల, ఘట్కేసర్లో భారీ వర్షం పడుతోంది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు గురికాగా భారీ వర్షం కారణంగా వాహనాలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2-3 గంటల ముందే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ జరగబోతోందని కూడా ఈ నేపథ్యంలో అధికారులు చెప్తున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వానలతో హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రాంతాలని సందర్శించి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఉప్పల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. 1 కిలోమీటర్ వెళ్లాలంటే కూడా కొన్ని గంటల సమయం పట్టేటువంటి ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఎవరిని కూడా బయటకు రావద్దని ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.